షార్ట్ హైట్ కాదు ప్రాబ్లం, రాంగ్ స్టైల్స్ చూస్ చేసుకోవడం వల్ల మనం ఇంకా షార్ట్ గా కనిపిస్తాం. మనం ట్రెండ్స్ ఫాలో అవుతాం, ఇన్ఫ్లుయెన్సర్స్ ని, రీల్స్ ని, బట్ వి ఫర్గెట్ వన్ థింగ్, నాట్ ఎవ్రీ స్టైల్ సూట్స్ ఎవ్రీవన్. హలో అండి, నమస్తే, నేను ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో 5 feet లేదంటే అంతకంటే తక్కువ ఉన్న అమ్మాయిలకి చాలా బాగా యూజ్ అవుతుంది. షార్ట్ గర్ల్స్ కి 10 ఫ్యాషన్ మిస్టేక్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. చిన్న మిస్టేక్సే బట్ హ్యూజ్ చేంజ్ ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్సే మన హైట్ లో చాలా తేడా చూపిస్తుంది అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ప్రతిసారి ట్రెండ్ ని ఫాలో అవడం అనేది షార్ట్ గర్ల్స్ కి అంత సెట్ కాకపోవచ్చు. సో ఆ మిస్టేక్స్ ఏంటన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఏవైతే మనం అవాయిడ్ చేయాలో దాన్ని ప్లేస్ లో ఇంకేవి రీప్లేస్ చేయొచ్చు అన్నది కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్లో వచ్చే ఏ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. లాంగ్ ఓవర్ సైజ్డ్ కుర్తాస్ అండ్ టీ షర్ట్, ఈ రెండు కూడా మీ హైట్ ని, మీ షేప్ ని హైడ్ చేస్తాయి అనమాట. లూజ్ టీ షర్ట్స్ ఎంత ట్రెండ్ లో ఉన్నాయి అన్నది మనకి ఇప్పుడు బాగా తెలుసు. సో ట్రెండ్ అందరికీ ఫాలో అవ్వాలి ఉంటుంది, బట్ ఏంటంటే అవి మన హైట్ ని ఎంత హైట్ చేసేస్తాయి అన్నది కూడా చూడాలి. సో మీరు ఇది ట్రెండ్ కదా, అది ట్రెండ్ కదా అని బ్లైండ్ గా ఫాలో అవడం వల్ల మీరు ఉన్నదానికంటే ఇంకా షార్ట్ గా కనిపిస్తారనమాట. ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ ట్రెండ్ లో ఉన్నాయి, అవి చాలా కంఫర్ట్ గా కూడా ఉంటాయి. బట్ షార్ట్ గర్ల్స్ 5 feet లేదా అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే లావుగా ఉన్నట్టు, ఇంకా షార్ట్ గా ఉన్నట్టు చూపిస్తాయి అనమాట. మీరు ఒకవేళ ఎస్ సైజ్ అనుకుంటే మరి ఎక్స్ఎల్, ఎల్ అలా కాకుండా కొంచెం ఎక్స్ట్రా సైజ్ ఎం అలా చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. షార్ట్ గా కనిపించడం మాకు పెద్ద మ్యాటర్ కాదనుకునేటప్పుడు యూ కెన్ చూస్ ఎనీథింగ్. బట్ మీరున్న హైట్ ని కరెక్ట్ గా చూపించాలి, లేదంటే ఉన్నదానికంటే కొంచెం హైట్ ఉండేటట్టు ఇల్యూషన్ క్రియేట్ చేయాలనుకుంటే ఇలా ఓవర్ సైజ్డ్ వన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. అండ్ కుర్తీస్ విషయానికి వచ్చేసరికి మీరు లైక్ కాఫ్ లెంత్ అలా చూస్ చేసుకోవడం వల్ల మీ హైట్ ని డివైడ్ చేసి చూపిస్తుంది అనమాట. ఉన్నదానికంటే ఇంకా షార్ట్ గా చూపిస్తుంది. సో మీరు ఒకవేళ షార్ట్ కుర్తీస్ తీసుకుంటే మిడ్ థై ఉండేటట్టు, అంటే మీ థైస్ కి మిడిల్ లో ఉండేటట్టు చూసుకోవాలి కుర్తీ లెంత్. లేదంటే లాంగ్ కుర్తీ తీసుకుంటే మీ కాఫ్ కంటే ఎక్కువ లెంత్ ఉండేలా చూసుకోవాలి. సో ప్రాక్టికల్ గా మిర్రర్ ముందు ఈ రెండు వేసుకొని చూడండి, మీకే తేడా తెలుస్తుంది. నెక్స్ట్ బ్యాగీ అండ్ లో వేస్ట్ ఫ్లేయర్ జీన్స్, ఇవేంటంటే చాలా కంఫర్ట్ గా ఉంటాయి, బట్ ఇది అన్ని హైట్స్ కి సెట్ అవ్వదు అనమాట. ముఖ్యంగా 5 feet లేదా అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళని ఇంకా మెస్సీ లుక్ తో చూపిస్తుంది. సో దీని ప్లేస్ లో మీరు హై వేస్ట్ జీన్స్, అది ఫ్లేయర్డ్ అయినా కూడా హై వేస్ట్ జీన్స్ చూస్ చేసుకోవాలి. సో జీన్స్ ఏంటంటే మీ బెల్లీ బటన్ కింద నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల మీ హైట్ ఇంకా తక్కువ కనిపిస్తుంది అనమాట. కొంచెం ఫ్లేయర్డ్ ఉన్నా కూడా హై వేస్ట్ జీన్స్ చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫ్లేయర్డ్ జీన్స్ చూస్ చేసుకున్నా కూడా దాన్ని మీరు టాప్ తో బ్యాలెన్స్ చేయగలగాలి. అది కూడా లూజ్ గా కాకుండా ఫిట్టెడ్ టాప్ తోని మీ ప్యాంట్ ని బ్యాలెన్స్ చేయగలగాలి. షార్ట్ గర్ల్స్ బాటమ్ చూస్ చేసుకునేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలి. ఇది మాత్రమే మీ లెంత్ ని డిసైడ్ చేస్తుంది. అది ఏ బాటమ్ అయినా కావచ్చు, స్కర్ట్ గానీ, ప్యాంట్స్ గానీ, లెహెంగాస్ ఏవైనా కూడా కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలి. థర్డ్ మిస్టేక్ మ్యాక్సీ స్కర్ట్స్. ఇది మీరు చూస్ చేసుకునేటప్పుడు దీని ప్రింట్ అండ్ లెంత్ కన్సిడర్ చేయాలి. హారిజాంటల్ ప్రింట్స్ గానీ, లేదంటే బిగ్ బిగ్ మోటివ్స్ ఉన్నవి ఏవైనా కూడా మిమ్మల్ని ఇంకా వైడర్ అండ్ షార్టర్ లుక్ తో చూపిస్తాయి. సో దీని ప్లేస్ లో మీరు వర్టికల్ ప్రింట్స్, ప్లెయిన్ స్కర్ట్స్, మినిమల్ ప్రింట్స్, ఏవైనా సాలిడ్ కలర్స్ అండ్ దట్ టు మీ ఫీట్ అంతా కవర్ అయ్యేలా కాకుండా, అంటే ఫుల్ లెంత్ కాకుండా మీ యాంకిల్ ఎక్స్పోజ్ అయ్యే లెంత్ వరకు చూస్ చేసుకోవాలి. సో ఇది మీరు ఏంటంటే ఏదైనా క్రాప్ టాప్స్ కానీ, ఈ క్రాప్ టాప్ అండ్ హై వేస్ట్ స్కర్ట్స్ ఏంటంటే మీరు ఇంకా టాల్ గా ఉన్నట్టు ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తాయి అనమాట. స్కర్ట్స్ ఇప్పుడు ఎంత బాగా ట్రెండ్ లో ఉన్నాయో మనందరికీ తెలుసు. సో అది మీరు చూస్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్స్ అయితే మీరు కన్సిడర్ చేయాలి. సో దీన్ని మీరు క్రాప్ టాప్ తో స్టైల్ చేసినా, లేదంటే ఏదైనా షర్ట్ తో స్టైల్ చేసినా కూడా మీ హైట్ ని కరెక్ట్ వేలో చూపిస్తుంది అనమాట. మీరు షర్ట్ వేసుకునేటప్పుడు మాత్రం ఇన్షర్ట్ చేయడం అయితే మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్, అందరూ చాలా చాలా కామన్ గా చేసేది ఏంటంటే బోల్డ్ కలర్ కాంట్రాస్టింగ్ అనమాట. ఇదేంటంటే అన్ని హైట్ వాళ్ళకి సెట్ కాదు. ముఖ్యంగా 5 feet లేదా అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇదైతే వర్స్ట్ చాయిస్. కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలి. సో మీరు ఏంటంటే బోల్డ్ కలర్స్ లేదంటే టూ మెనీ కలర్స్ ఇలా మిక్స్ చేసేయడం వల్ల ఏంటంటే మీ హైట్ ని ఇట్లా పార్ట్స్ కింద డివైడ్ చేసి చూపిస్తుంది. దానివల్ల మీరు ఉన్న హైట్ కంటే కూడా ఇంకా షార్ట్ గా కనిపిస్తారు. సో ఈ పాయింట్ నేను షార్ట్ గర్ల్స్ కి సంబంధించిన ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తూనే ఉన్నాను. ఈ కలర్ ని చూస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టూ మెనీ కలర్స్ యాడ్ చేయడం వల్ల, ఇంక్లూడింగ్ యాక్సెసరీస్, ఎక్కువ కలర్స్ మనం బాడీలో ఉండడం వల్ల ఏంటంటే మన హైట్ ని పార్ట్స్ కింద డివైడ్ చేసి ఉన్న హైట్ కంటే తక్కువ చూపిస్తుంది. మాక్సిమం మీ కలర్ చూస్ చేసుకునేటప్పుడు మోనోక్రోమాటిక్ స్కీమే ఫాలో అవ్వండి. అంటే ఏదైనా ఒక అవుట్ఫిట్ చూస్ చేసుకునేటప్పుడు అవుట్ఫిట్ అంతా ఒకే కలర్, లేదంటే అదే సేమ్ కలర్ ఫ్యామిలీలో వేరే వేరే షేడ్స్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రీన్ తీసుకుంటే, బాటమ్ గ్రీన్ తీసుకుంటే పైన టాప్ వచ్చేసి లైట్ గ్రీన్ ఉండేలాగా ఏదైనా గ్రీన్ కలర్ ఫ్యామిలీలో మీరు ఇంకేదైనా షేడ్ చూస్ చేసుకోవచ్చు. సో ఎంత బాగున్నా కూడా, ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నా కూడా టూ మెనీ కలర్స్ తెచ్చి మాత్రం ఒకే దగ్గర వేయకండి.
ముఖ్యంగా ఎథ్నిక్ వేర్ వేసుకునేటప్పుడు, లెహెంగాస్ ఏవైనా వేసుకునేటప్పుడు బ్లౌజ్ ఒక కలర్, దుపట్టా ఒక కలర్, లెహెంగా ఒక కలర్ ఇలా చూస్ చేసుకోకుండా లెహెంగా అండ్ బ్లౌజ్ ఒక కలర్, అదే కలర్ ఫ్యామిలీ లేదంటే కొంచెం కాంట్రాస్ట్లో ఇంకేదైనా దుపట్టా మీరు చూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా 4-5 కలర్స్ మీరు పెట్టడం వల్ల ఏంటంటే ఉన్నదానికంటే ఇంకా షార్ట్గా కనిపిస్తారు. నెక్స్ట్ బాక్సీ అండ్ నో షేప్ అవుట్ఫిట్స్. ఇప్పుడు చాలా సిలూవేట్స్తో చాలా అవుట్ఫిట్స్ దిగుతున్నాయి. అవి మనకు కూడా ట్రై చేయాలనిపిస్తుంది. బట్ మన హైట్కి అది ఎంత వరకు సెట్ అవుతుంది అన్నది కూడా చూసుకోవాలి. సో మీరు కుర్తాస్ కానీ ఏమైనా లాంగ్ డ్రెస్సెస్ కానీ ఇలాంటివి ఏమైనా చూస్ చేసుకునేటప్పుడు వ్రాప్ స్టైల్స్ లేదా ఏ లైన్స్ ఆర్ బెల్టెడ్ ఫిట్స్ ఇట్లాంటివి ఏదైనా మీ వేస్ట్ని డిఫైన్ చేసేలాగా చూస్ చేసుకోండి. సో ఇవేంటంటే మీ బాడీకి మంచి షేప్ని క్రియేట్ చేస్తాయి, మీరు ఎక్కువ హైట్ ఉండేటట్టు ఒక ఇల్యూస్ అని క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ ఫుట్వేర్ కూడా చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. చంకీ స్నీకర్స్, యాంకిల్ స్ట్రాప్స్, డార్క్ షూస్ విత్ లైట్ ప్యాంట్స్ మీ లెగ్ లైన్ ని బ్రేక్ చేసేస్తాయి అనమాట, ఈవెన్ గా చూపించవు. సో చాలా సార్లు మంచి బల్క్ స్నీకర్స్ కనిపిస్తే ఎక్సైట్మెంట్ లో తీసేసుకుంటాము, ట్రై చేస్తాము. బట్ అవి మనం ఉన్న హైట్ కి ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి అన్నది మనం ఆలోచించము. జస్ట్ ట్రెండ్ లో ఉన్నాయి కదా అని చెప్పి ట్రై చేసేస్తూ ఉంటాము. స్మర్ఫ్స్ మూవీ ఉంటుంది కదా, దాంట్లో స్మర్ఫ్స్ ఉంటాయి కదా, లిటరల్లీ ఆ లుక్ తో కనిపిస్తాం మనము హెవీ స్నీకర్స్ చూస్ చేసుకోవడం వల్ల. ఎగ్జాక్ట్ లుక్ ఉంటుంది. సో ఈ బల్కీగా ఉండే షూస్, స్నీకర్స్ ఏంటంటే సో ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ ఉంటుంది, ట్రై చేయాలనిపిస్తుంది. బట్ మీ లుక్ ని అది ఎంత బ్యాలెన్స్డ్ గా చూపిస్తుంది, మీ హైట్ కి ఎంత సపోర్ట్ చేస్తుంది అన్నది కూడా మీరు చూడాలి. దీని ప్లేస్ లో మీరు ఏ ఫుట్వేర్ చూస్ చేసుకున్నా కూడా న్యూడ్ టోన్ ఫుట్వేర్ చూస్ చేసుకోండి. సో ఇవన్నిట్లో బ్లెండ్ అయిపోతాయి అనమాట. మీరు ఏ అవుట్ఫిట్ తీసుకున్నా మీ ఫీట్ ని నీట్ గా బ్లెండ్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ పాయింటెడ్ టో ఫ్లాట్స్, బ్లాక్ హీల్స్ ఇవన్నీ కూడా మీకు మంచి లుక్ ని క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ నాతో సహా నేను కూడా చాలా సార్లు మిస్టేక్ చేశాను, బట్ చాలా తొందరగా రియలైజ్ అయ్యాను అనమాట. అదేంటంటే వేస్ట్ ఎట్ రాంగ్ ప్లేస్. మనకి ఏంటంటే చాలా మందికి వేస్ట్ లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ఉండదు, ఎల్లి బటన్, కొన్ని బాటమ్స్ కానీ ఇంకేవైనా డ్రెస్సెస్ కానీ వేస్ట్ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మీ హైట్ ని తక్కువ చేసి చూపిస్తుంది అండ్ మీ లుక్ కూడా స్పాయిల్ అయిపోతుంది. సో మీరు ఏ అవుట్ఫిట్ చూస్ చేసుకున్నా కూడా లో వేస్ట్ లైన్ ఉండేది మాత్రం అవాయిడ్ చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, నెక్ లైన్ ని నెగ్లెక్ట్ చేయడం. ఇది అందరూ కామన్ గా చేసేదే. హై నెక్స్, రౌండ్ నెక్స్ ఇవేంటంటే మీ అప్పర్ బాడీని, మీ నెక్ దగ్గర ఉన్న ఏరియాని ష్రింక్ చేసి చూపిస్తుంది అనమాట. మీరు ఏ అవుట్ఫిట్ చూస్ చేసుకున్నా కూడా నెక్ దగ్గర స్కిన్ ఎక్స్పోజ్ అవ్వడం అన్నది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఏవైనా కూడా హై నెక్స్ మొత్తం ఇట్లా కవర్ చేసేవి ఏవైనా అవి అవాయిడ్ చేయండి. స్వీట్ హార్ట్స్, వీ నెక్, స్క్వేర్ నెక్స్ మీ ఫ్రేమ్ ఓపెన్ అప్ అయ్యేలా ఉండాలన్నమాట. మీరు ఏ నెక్ లైన్ చూస్ చేసుకున్నా కూడా. ఇండియన్ వేర్ లో అయితే డీప్ యూ నెక్, తర్వాత వైడ్ బోట్ నెక్స్ ఇలాంటివి అయితే బాగా వర్కౌట్ అవుతాయి. సో ఇప్పుడు నేను వేసుకున్న నెక్ లాగా ఇంత హైవే ఏవైనా కూడా అవాయిడ్ చేయండి. టైలర్ కి నేను ఒకటి చెప్తే అతను ఒకటి డిజైన్ చేసి ఇచ్చాడు. ఇంకొక కామన్ మిస్టేక్ ఓవర్ సైజ్డ్ యాక్సెసరీస్, లార్జ్ బ్యాగ్స్, థిక్ బెల్ట్స్, జంబో ఇయర్ రింగ్స్. సో ఇవి ఓవర్ పవర్ చేస్తాయి అనమాట మీ ఫ్రేమ్ ని. సో బ్యాలెన్స్ ఇస్ బ్యూటీ కదా, మనం ఏదో అన్ని ట్రెండ్ లో ఉన్నాయని చెప్పి అన్ని వేసేసుకోవడం వల్ల చూసే వాళ్ళకి కూడా దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో కూడా తెలియదు. సో అన్ని మినిమల్ గా ఉండాలి అండ్ బ్యాలెన్స్డ్ గా ఉండేటట్టు చూసుకోవాలి. స్లింగ్ బ్యాగ్స్ గానీ, స్మాల్ మీడియం సైజ్ బ్యాగ్స్, స్మాల్ బెల్ట్స్ చూస్ చేసుకోవడం, డెలికేట్ జ్యువెలరీ చూస్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మీ లుక్ ని ఇంకా బ్యాలెన్స్డ్ గా చూపిస్తాయి. సో ఇది వాళ్ళ టాపిక్. దీంట్లో మీరు కామన్ గా చేసే మిస్టేక్స్ ఏవన్నది నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. హైట్ ని అయితే కంట్రోల్ చేయలేము, బట్ స్టైల్ దట్స్ 100% ఇన్ అవర్ హ్యాండ్స్ కదా. సో మనం దాంతో హైట్ గా ఉండేటట్టు ఇల్యూషన్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే మిస్టేక్స్ వల్ల ఇంకా తక్కువ హైట్ లా కూడా కనిపించవచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకొక మంచి టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.